తిరుపతి జిల్లా సూలూరుపేటలో నీట్ ప్రశ్నాపత్ర లీకేజీలను ఖండిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభం నుండి ఇప్పటి వరకు నీట్ ప్రశ్నాపత్రాలు అనేక సార్లు లీక్ కావడం ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ లీకేజీల కారణంగా అనేక మంది విద్యార్థులు మానసికంగా దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రధాన బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆరోపిస్తూ వీరిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, వారి పదవులను తొలగించాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థులకు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని, దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అరెస్ట్ చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ దొంగలను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ కూడల వద్ద మానవహారం నిర్వహించడం జరిగింది. కారణం ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఉందో ఈ లీకేజ్కు పాల్పడిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనే పూర్తి బాధ్యత. అయ్యా ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీ పేరులోనే ధర్మం ఉంది తప్ప మీరు చేసే పనిలో ఎలాంటి ధర్మం లేదు, అధర్మ పనులే ఉన్నాయి. ఇవాళ ఈ పేపర్ ప్రశ్నాపత్రం లీకేజు ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 69 సార్లు లీకేజ్ జరిగింది. లీకేజ్ జరుగుతూ ఉంటే ఎప్పుడు లీకేజ్ జరిగినా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలో ఉంటాడు. ఆయనేమో వెళ్ళి విదేశీ పర్యటనలో నా దేశంలో సుపరిపాలన అందిస్తా చెప్పేసి అని కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ మెప్పు పొందుకుంటూ కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకుంటూ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేశంలో యువకుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ప్రజల పరిస్థితి అధోగతిగా అయిపోతూ ఉంది. ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోమన్నారు. ఈ లీకేజు కేవలం డబ్బున్న వ్యక్తులు, అధికారం ఉన్న వ్యక్తులకే ఈ ప్రశ్నాపత్రం వెళ్తోంది. ఇలా లీకేజ్ జరగడం వల్ల టాలెంట్ ఉన్న విద్యార్థి, చదువుకున్న విద్యార్థి పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ దేశంలో ఇవాళ ఏర్పడుతుంది. దీనిలో భాగంగానే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని సోషల్ మీడియా పార్టీలు విద్యార్థులతో కలుపుకొని అక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకి నీరెత్తినట్టు దున్నపోత మీద వర్షం పడినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ప్రధాన ముద్దాయిలను ఇంతవరకు రాజీనామా చేపించి కేసులు కట్టించలేని పరిస్థితి. సో దీనిలో భాగంగానే ఎల్లుండు అనగా 24వ తేదీ రాష్ట్రమంతటా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని యువకులు, ప్రజలు, ప్రైవేటు, కార్పొరేట్, యూనివర్సిటీ స్థాయిల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుండి కోరుకుంటా ఉన్నాం. లోకేష్, పీడిఎస్, తిరుపతి జిల్లా కార్యదర్శి. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. Contact 04068334455.